మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కార్, నేను మీ లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. మనందరికీ ఒకే ఒక సమస్య ఉంటుందండి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. అది యువకుల్లో చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఇవాళ రేపు. కానీ నిజంగా కొంచెం పొట్ట ఉండాలి. మరి వాళ్ళ సిక్స్ ప్యాక్ వైపు మనం అందరం చూస్తూ ఉంటాం. నిజం చెప్పాలి అంటే ఏదైనా డ్రెస్ వేసుకోవాలన్నా, ఒక సంథింగ్ ఒక స్లిమ్ ఫిట్ షర్ట్ వేయాలన్నా, ఈ పొట్ట కనిపిస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఫీలింగ్ వస్తుంది మనందరికీ. మరి ఈ పొట్ట తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రకరకాల డైట్‌లని ఆచరిస్తున్నాం. నేనేమంటానంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సహజంగా పెరుగుతూ ఉంటది. దానిపైన మనం ఏంటంటే దృష్టి పెట్టం. ఎందుకంటే ఒక టైంలో దాన్ని బాగా అగ్రెసివ్‌గా ఎళ్తాం ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి. ఒక టైంలో దానిపైన అసలు మనం పూర్తిగా వదిలేస్తాం. కాబట్టి సింపుల్‌గా లైఫ్ లాంగ్ మనం చేసుకునే విధంగా పొట్ట ఏదో మీడియం సైజుగా, అంటే మరీ ముందుకు రాకుండా, మరీ లోపలికి లేకుండా, కొంచెం కాస్త చూడటానికి టక్కేసినా గానీ కొంచెం చూడటానికి పర్లేదులే, మరీ ఎక్కువ లేదు అనిపించే మీడియం సైజుగా ఉండడం కోసం మనం కొన్ని ఆసనాలు వేసుకుందాం. ఎప్పుడు అలాగే ఉండేలాగా. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు తినే ముందైనా, తినక ముందైనా ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో ఇలా కూర్చొని ప్రయత్నం చేయండి. ఈ వజ్రాసనంలో కూర్చొని రైట్ లెగ్‌ని ఇలా ఫోల్డ్ చేస్తూ చూడండి. ఇలా ఫోల్డ్ చేస్తూ, ఇది నేను చాలా సార్లు చెప్పానండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మీరు గమనించండి అన్న. మీరు గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ పొట్ట భాగాన్ని మనం ఒత్తుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ పొట్ట భాగాన్ని ఒత్తినప్పుడు ఇక్కడ నేను క్రియ ఏం చేయట్లేదు. ఇలా పొట్ట భాగాన్ని ఇలా ఒత్తేసి శుభ్రంగా నేను ఇలా లాక్ చేసి కూర్చున్నా. ప్రశాంతంగా ఉన్నా. ఇక్కడ ఇలా మనం లాక్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఏం అడ్డొస్తుంది. ఉదర భాగం మాత్రమే అడ్డొస్తుంది. అంటే మన పొట్ట భాగం మాత్రమే అడ్డొస్తుంది. ఇలా ప్రెస్ చేయటం వల్ల కూడా ఏమవుతుంది, రైట్ సైడ్లో మనకు ఉన్నటువంటి ఆర్గన్స్ పైన ఒత్తిడి జరగడం వలన గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కొంచెం టైట్గా ఉన్న పొట్ట కూడా మెత్తబడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రెస్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇలా ప్రెస్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరి రైట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ చేద్దాం. ఈ రైట్ లెగ్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసి లెఫ్ట్కి రండి. చూడండి, ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ మీరు గమనించాలి, ఈ రైట్ సైడ్ నేను ప్రెస్ చేశాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తున్నా స్ట్రైట్గా. ఒక 10 సెకండ్స్. మరి ఇప్పుడు ముందుకు బెండ్ అయితే ఇప్పుడు 2 కాళ్ళు మనం ప్రెస్ చేయాలి. మనం 2 కాళ్ళు ప్రెస్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, నెమ్మదిగా ఇలా వచ్చేసి చూడండి, 2 లాక్ చేయండి. లాక్ చేసి హెడ్ని తీసుకొచ్చి మిడిల్లో పెట్టేయండి. ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఉండి మీరు చూడండి, ఇక్కడ ఏం మీరు ప్రెస్ చేయొద్దు. చూడండి, ఇది వదలకూడదు. చాలా సింపుల్, మీరు ట్రై చేయొచ్చు. ఇలా గుండ్రంగా ఇక్కడే ఉండి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 టైమ్స్ చేద్దాం. ఇవి ఆహా, కాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే స్టమక్ మీరు గమనించినట్లయితే, ఆహా, కాళ్ళు ఇలా కదిలించండి. మీరు రాసి పెట్టుకోండి, పాదంగుష్టాసన రోలింగ్లో మీరు ఇలా గనక తిరగగలిగితే, మీకు నేను చెప్తున్నానండి, 30 రోజులు మీరు ఆచరించండి. మీరు మెజర్మెంట్ టేప్ తీసుకొని మెజర్మెంట్ చేయండి. పొట్ట తగ్గకపోతే మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టండి. అది కూడా ఎలా, మీరు అన్నీ తినుకుంటాం. అలా అని చెప్పేసి ఎక్కువగా తిని కాదు,
మీ శరీరానికి మీరు చేసేటువంటి వర్క్కి ఎంతైతే సరిపడుతుందో అంత తీసుకొని జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఈ ఆసనం వేస్తే 100కి 100% రిజల్ట్ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చాను. ఇది ఇప్పటి వరకు నాకు తెలిసి నేను నేర్చుకున్న గురువు దగ్గర నేను ఈ ఆసనాన్ని ఇంప్లిమెంట్ చేసి మా గురువుగారి దగ్గర చేస్తున్నప్పుడు దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదని మేము ప్రయత్నం చేసుకొని చేసిన ఆసనం. మీరు ఏ బుక్లో చూసినా, ఏ వీడియో చూసినా ఇది దొరకదు మీకు. ఎంత రిజల్ట్ ఉంటుందంటే ఇంకా బాగా ఇంగ్లీష్లో చెప్పి అంటే ఫిజియాలజీ గురించి, అంటే మనకి అనాటమీ గురించి బాగా తెలుసుండి కనుక నేను చెప్తే ఈ ఆసనం కనుక మీరు వేస్తే ఇక అంతేనండి. ఈ లోపల ఉన్నటువంటి అవయవాలు మొత్తం కూడా బాగా ఒత్తిడి జరుగుతుంది. అరుగుదల శక్తి అమాంతంగా పెరుగుతుంది. పొట్ట ఎంత పెద్ద బాణ పొట్ట అయినా సరే తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కూర్చోవడమే చాలా ఇబ్బంది చాలామందికి. కాబట్టి అలా కూర్చోవడానికి ప్రయత్నం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి యోగా ఇన్స్ట్రక్టర్ని ఈ ఆసనం నేర్పించమని చెప్పండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రమే చేయాలి, హెల్తీగా ఉన్నవాళ్ళు. మళ్ళీ చూడండి ఒకసారి. దీన్ని గల్ఫ్ వజ్రాసన అంటాం మనం. ఇలా కూర్చున్నాం, దీన్ని ఇలా ప్రెస్ చేసుకున్నాం. దీనికంటే వార్మప్స్ ముందు ఉంటాయి. ఆ వార్మప్ చేసిన తర్వాత చేయండి. చూడండి, 10 సెకండ్స్. మళ్ళీ ఈ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్లో ఇలా కూర్చొని కూడా భోజనం చేయొచ్చండి. ఇలా కూర్చొని కూడా ఎక్కువ తినలేము అప్పుడు. ఇలా కూర్చొని కూడా భోజనం చేస్తారు చాలామంది, మీరు గమనించండి. ఇలా కూర్చొని చక్కగా భోజనం చేయొచ్చు. సో 10 సెకండ్స్ మళ్ళీ స్ట్రైట్గానే ఉండొచ్చు. ఇంకా ఇలా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 2 కాళ్ళు ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా లాక్ చేసేసి, ఇలా లాక్ చేసేసి ఇప్పుడు 2 కాళ్ళతో చేస్తున్నాను నేను. మీరు కావాలని ట్రై చేయండి. ఎంత బాగుంటుందండి ఆసనం. టెస్టింగ్. ఇది మాకు కాళ్ళు తగ్గట్లేదు, థైస్ తగ్గట్లేదు, స్టమక్ తగ్గట్లేదు అన్నవాళ్ళు రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నా పేరు లక్ష్మీ నరసింహ. పాదంగుష్టాసన ట్విస్టింగ్లో మీరు చేసి చూపించిన తర్వాత పొట్ట తగ్గకపోతే స్క్రోల్ అవుతూ ఉంటుంది నా నెంబరు. మళ్ళీ చెప్తున్నాను, ఇది హెల్దీగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. 30 రోజుల్లో మీకు పొట్ట తగ్గుతుంది. ఈ ఆసనం చెప్పినట్లుగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మాకు మీరు చూస్తున్నప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబరు. అది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 30 సెకండ్స్ అలా తిరిగితే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అవుతుంది. అప్పటికి మన పిక్కలు, మన థైజ్, మన స్టమక్ మొత్తం కూడా బాగా ఇలా కండరాలన్నీ కూడా లాగేస్తూ ఉంటాయి. అంత ఎఫెక్టిబుల్గా ఉంటుంది ఇది. దయచేసి మీరు ఆచరించండి. లోపాలుంటే నాకు కాల్ చేసి దీనివల్ల ఇటువంటి లోపం ఉంటుంది అని అడిగితే నేను సమాధానం నాకు తెలిస్తే చెప్పగలుగుతాను. తెలియకపోతే మీ దగ్గర నేను నేర్చుకుంటాను. మీరు నాకు తెలియచేయండి. ఎందుకంటే నేను నేర్చుకున్న విద్యని 10 మంది పంచాలని తాపత్రయంతో చేస్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని నేను చెప్పే ఆసనాలలో ఏమైనా లోపాలుంటే నా కింద నెంబర్ వస్తుంటుంది. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే నేను తప్పకుండా స్వీకరించగలిగేటువంటి తత్వం నా దగ్గర ఉంది. నేర్చుకునే తత్వం నా దగ్గర ఉంది. మీరు నేర్పించగలిగితే నేను నేర్చుకుంటాను. కాబట్టి మీకు దయచేసి మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉన్నా, మీకు మంచి ఆసనాలు తెలుసున్నా, మంచి ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు మీరు చెప్పాలనుకుంటున్నా, ఆ కింద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. నేనే తీసుకొచ్చి మీ కెమెరా ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పించగలుగుతాను. నమస్కారం.